ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు విగ్రహం ఎక్కడ పెట్టాలి, తల్లి గుండెల్లో ఉండాలి కాబట్టి తెలంగాణ తల్లి సెకండ్ లోపల పెడుతున్నాడు. తెలంగాణ తల్లి గుండెల్లో ఉండాలి కాబట్టి సెక్రటరియట్ లోపల పెడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి విగ్రహాలు. ఓకే. చెప్పింది కదా, కేసీఆర్ విగ్రహం పెడితే అది పోనీ కాదు, ఇంకా ఇంకా వేరే మీద అడిగితే బీఆర్ఎస్ పొలిటికల్ పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తుంటారు. విమర్శలకు ఘాటుగా విమర్శలు మేము చేస్తాము ఇంకా చేస్తాము. కుస్తీలకు వస్తే కుస్తీలకు సై, నువ్వు కత్తి తీస్తావా మాత కత్తి రెడీ ఉంది, నువ్వు తలవారుదా మాత తలవారు రెడీ ఉంది, నువ్వు తొడలు కొడితే ఒక తొడ కొడితే మేము 10 తొడలు కొడతాం. ఇక్కడ మేము కుస్తీలకు కానీ తలవార్లకు దీనికెంతో ఓము. రాజకీయ యుద్ధం నువ్వు ఏ రకంగా చేయాలనుకున్నా కేటీఆర్ దానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారి నాయకత్వంలో తెలంగాణ గడ్డ మీద ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నుంచి మొదలుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు, రేవంత్ రెడ్డి వరకు, మా మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గెలిచినా ఓడిపోయినము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము. దేనికి వెనకడుగేయము. తెలంగాణ ప్రజలను మీరు హింస నరకం చూపించిన 10 ఏళ్ల కాలం మీకు అధికారం ఇస్తే ఆ నరక విముక్తి కోసమే, విముక్తి చెందడానికే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. అందుకే మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూడే డాష్ మీద ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ గారి మీద చెయ్యి వేస్తే చెప్పుతోడు కొడతానని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే రాజీవ్ గాంధీ మీద చెయ్యి వేస్తే చెప్పుతోడు కొడతా అని కేటీఆర్ అన్నారో దానికి ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము ఫుల్ సపోర్ట్, ఆ మాటకు సపోర్ట్ ఇస్తున్నాము. ఒక మాట నాకు డయాస్ మీద చెప్దాం అనుకుని ఏంటో చెప్పేస్తే అయిపోతుంది. ఇప్పుడున్న ఈ రాజకీయాలకు ఇప్పుడు ప్రజెంట్ పాలిటిక్స్ కి ఈ బీజేపీ వాళ్ళకు ఈ క్రైమ్ లీడర్స్, ఈ లూజ్ లీడర్స్ 2 రకాలుగా ఉన్నారు. క్రైమ్ లీడర్స్, లూజ్ లీడర్స్. క్రైమ్ అంటే ఈడీ, ఐటీ, ఏడి, బీడి ఇవి. లూజ్ అంటే బీఆర్ఎస్. వీళ్ళిద్దరికి ఇప్పుడు సూట్ ఎవడవుతాడయా, వీళ్ళకి మొగడు ఎవడయ్యా అంటే రేవంత్ రెడ్డి కరెక్ట్. ఇప్పుడైతే నాకు ఇది డాష్ మీద అనిపించింది. ఆ రేవంత్ రెడ్డి స్పీచ్ ఇచ్చినంతసేపు అంటే నాకు కూడా స్టైల్ వచ్చు, కానీ ఇప్పుడు నాకు కొంత ఒక్కోసారి నాకు కొంత పోనీలు అంట. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్కి అయితే వీళ్ళకి దగడు మిండాడు మొగడు ఎవరు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు. నాకు డాన్స్ మీద అనిపించింది. అది నాకు మైక్ ఇస్తాడేమో, హనుమంతాన్ని ఇస్తే ఇది కూడా ఇది చెప్తామని అనుకున్నా. ఇక సీఎం అయిపోయినాక ఇక్కడ ఛాయిస్ ఉండదు కదా. ఎందుకు అనిపించిందంటే అంత పెద్ద గొప్ప మహానుభావుడు రాజీవ్ గాంధీ గారి గురించి లూజ్ గా మాట్లాడుతున్న లూజ్ నాయకులని ఈ వాళ్ళకి తగ్గట్టు తిట్టుళ్ళు, కొట్టుళ్ళు, నరుకుళ్ళు అంటే బెటర్. ఇప్పుడు వాళ్ళకి సూటు వాళ్ళకి మొగడు, మెండాడు, దగడు అంటే రేవంత్ రెడ్డి. ఎవరికి? బీఆర్ఎస్ కి, కేసీఆర్ కి, కేటీఆర్ కి, హరీష్ రావుకి. కాబట్టి నిజం దగడు పలుతో పరిశాంతి కదా.
अरे अपन का वर्जिनल वर्जिनल తెలంగాణ का లాంగ్వేజ్ అని అనుకోవచ్చు, అది మాతృభాష అనుకోవచ్చు, మన యాస అంటే వాస్తవమే కదా. ఇప్పుడు అంత పెద్ద గొప్ప చరిత్ర గల కుటుంబంలో, బలిదానం కుటుంబంలో ఉన్న వ్యక్తుల మీద ఎందుకయ్యా లూజ్గా మాట్లాడతావు కేటీఆర్ గారు? ఇంకా ఇష్యూస్ ఏమైనా లేవా? వేరే ఇష్యూస్ తీసుకో. ఇష్యూస్ లేవా? ఏమైనా లేనట్టున్నాయి, అదే ప్రాబ్లం. అది సమస్యలు లేనట్టున్నాయి. అందరూ బాగున్నట్టుగా ఉన్నది కాబట్టి ఏం మాట్లాడిన అర్థం కాక దీని జోలికి వచ్చిండు. ఈరోజు ప్రజా సమస్యలు లేక ఏడు జోలికి వస్తున్నారు. వాళ్ళకేం అర్థమవుతలేదు, కన్ఫ్యూజ్ ఉన్నారు వాళ్ళంతా. మరి మీ అయ్యా సన్యాసులు గిన్యాసులు అంటే అదేమి లాంగ్వేజ్ మన ఇదా? భాష నేర్పిందే మీ అయ్యా. మీ అయ్యా మాట్లాడితేనేమో సొంపు, మేము మాట్లాడితేనేమో మీకు మరి మీ అయ్యా మాట్లాడిందంతా సొంపేనా మీకు కేటీఆర్ గారు? మేము మాట్లాడితే మీకు ఏమవుతుంది? మరి టూ మచ్ మీది కూడా. నోరు మీరు ఎట్లా మాట్లాడేది? మీ అయ్యా మాట్లాడినప్పుడు మళ్ళీ నువ్వు అనొద్దా ఇవన్నీ? ఇదేందా ట్విట్టర్ల పంచాయతీ ఇదంతా? ఇది నేర్చుకున్న ట్విట్టర్ ఒకటి పని, ఇదొకటి. నేను ఏమంటున్నంటే, చెయ్యి ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యల మీద ఏమన్నా మా దృష్టికి రాని ఏమన్నా మిస్ అయితే మా దృష్టికి రా, దాని మీద పోరాటాలు చేయి, మా దృష్టికి తీసుకురా. మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు ప్రజల్లో ఉంటున్నారు, వాళ్ళు రెస్పాండ్ అవుతారు మీకు. సమస్యలు లేవు, సమస్యలే పోరాడలేకపోతున్నావు తెలంగాణలో. ఏం మాట్లాడుతాయగా అరే మా కోపం వస్తుంది కదా. రాజీవ్ గాంధీ గారిని అంటే ఆయన స్టాచ్యూ పెడతామంటే నువ్వు మన నోటికి వచ్చి మాట్లాడితే మరి మా నోరు ఎందుకు ఊకుంటది? మేము కూడా ఊకోము, మా నోరు ఊకోదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.